Good evening to everybody. Mr. Mukesh, thank you very much. All the way you came, you accepted my invitation. And really, we both acted number of movies, and you are a wonderful artist. You are a very innocent guy in the set. But as a character in the movie, as a villain, I also played number of pictures as a villain. And that is why I like even today, I love the character to act as a villain. There is a lot of chances to act, give performance for a villain. But I won't say hero is not correct, but I am telling, I love even now. If you like hero character or villain character means, I like the villain character. How many roles I played, the same thing you played in all the South Indian languages also. I appreciate and thank you very much for you and your wife, madam. Really, I am very happy you brought your wife also. Now, my younger, I can say younger or elder, I don't know. I think he is elder or younger. Mohanlal garante, I will speak in Telugu. How much love I have, ayandukante, I don't know. My dear lovely students, వింటున్నారా? (1990) 1990 సంవత్సరంలో చిత్రం అనే మలయాళం రిలీజ్ అయ్యి దానిలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేసి, అప్పట్లో సినిమాలు 100 రోజులు 25 వీక్స్ ఆడుతూ ఉంటాయి. ఆ విధంగా 25 వీక్స్ ఆడిన చిత్రం ఆ చిత్రం రైట్స్ నేను కొనుక్కుని, దట్ టైం వంతన పాడక్కర్లేదు, వింటే చాలు. నేను హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1975 నుంచి 1990 వరకు యాక్ట్ చేశాను. సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను. ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం. అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం, మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా. అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం. ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం, ఆత్మీయత, అనుబంధం, అనురాగం చెప్పలేనిది. సినిమా యాక్టర్స్ కలిసి మెలిసి ఉండడం చాలా కష్టం. ఆయన ఏ లాంగ్వేజు, మలయాళం, నేను తెలుగు. బట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు. కన్నప్పలో కూడా ఆయనకు విష్ణుకు సంబంధం, కానీ నాకు ఆయనకు నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు. ఒక అద్భుతమైన నటుడు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి, శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్. నేను ఫోన్ చేసిన వెంటనే, అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి, విష్ణు చెప్పాడు. సగం చెప్పలేదు విష్ణు. ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి. అది ప్రొడ్యూసరే భరించాలి. నేను ఆ విధంగా భరించాను చాలామందికి.
విష్ణుని పిలిచి, డాడీకి చెప్పద్దు, నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్, అతను ఒక్కడొస్తే చాలు, నేనే మేకప్ వేసుకుంటాను, మిగతా అన్నీ నేనే చూసుకుంటాను, డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు, 6 మందిలో ఒక్కరు చాలు, 5 మంది వద్దు అని చెప్పిన the only one actor I have seen in my 47 years career, only Mohanlal garu. దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు, అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి, యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ, బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. He said, I will come and act and I will go. Money is not the important. I love you, I like you, I am coming there, I like Vishnu. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, I pray Almighty, let us live together like this, more than this. We didn't born for one mother, but we are more than brothers. I love you wholeheartedly, you know that my character. And in this Sabha, I want to ask you, you must give me chance in Malayalam to act with you. When there was a chance, I refused. Now I am asking you, your responsibility to give me as a villain character. But I will act, but I won't accept if you beat. You can't beat me as a villain, but you can shout. If it is that, I will act. Thank you very much. Once again, nice of you, my dear lovely brother. I love you for your human being nature, the good nature, good heart. Once again, I pray Almighty, you and your family must live 100 years with good health and wealth, with the Sai Baba, Shirdi Sai Baba blessings and Lord Venkateswara blessings. ఒక్కసారి చెవులు పగేటట్టు చప్పట్లు కొట్టండి మరయ్య. Now, listen, వంతెన తందాన తాన అనద్దు, వినండి. I know who is talking there. Listen, విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, which I don't want to tell in the public. Sometimes I used to tell, but I don't want to tell. But విష్ణు చెప్పాడు. ఏమిటంటే, మనం గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం, కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి 2 వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకొని తప్పు చేస్తున్నారంటే, వాళ్ళకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం, మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు.
2, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. ఎవరేమన్నారు దానం, నువ్వు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటినీ వదిలేసారండి అని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున యూనివర్సిటీ అయింది. విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండము. ఒక టైం వరకే సినిమా. ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా. మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున. 35 crores 10 పైసలు లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు, ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పాండీ బజార్లో 10 పైసల కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నామంటే ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, the vice chancellor and every registrars, all the staff members, some of the staff members, they know what we are giving. It is not possible. సరే ఇచ్చేసాం, కానీ ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7,000 మందో ఏదో చెప్తున్నావు విష్ణు. 7,123 ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఆలోచిస్తే, ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజా గాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు గద్దర్. నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహనన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది, వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో అదేంటి యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ వోంట్ సీ యూట్యూబ్. నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఇప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే మనవాడు చెప్తే చూశాను, అస్టానిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే ఆ బిడ్డ, నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకుని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు,
మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు. జీనా హైతో మరణా సీకో కథం కథం పర్ లడ్నా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు, ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ద డే ఐ సెడ్, నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు. ఐ డోంట్ వాంట్, వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్. ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకునే శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇంక అంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి. ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరోగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, knowledge without character, there is no use. My girl, my daughter, my son or somebody, he is the number 1 student in the college. No use. What about the character? That is the most important. Character is the most important than education. That is why I used to tell everybody, be careful, behave properly. When you enter the campus, you think it is a Mohan Babu University. I came here to study and take certificate and placement cell. ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ అమ్మా నాన్నకు సంతోషపరిచి తీసుకెళ్ళాలని. యునో మోహన్లాల్ గారు, బ్రదర్, దిస్ ఇయర్ hats up to all the parents. They have belief on me and in my institution. The girls are more in my institution in Andhra Pradesh because they are more than my daughters, my sons. 10 kilometers nobody can touch. There is no guts. What purpose we will go to the movie? What purpose we will go to the flight inside? We can't do whatever we want, whatever they want, whatever their rules, that we must follow. Like that, when you step in, behave yourself. I appreciate some of the students. Already in this campus, they went as IPS and IAS. They selected. They are number 1 in police department and other departments also. Other countries also there are students. I love them, I like them. This is your institution. I love the parents, you have confidence. తల్లిదండ్రులారా, మీరు కాలేజీ మీద, నా మీద కాన్ఫిడెన్స్తో మీ బిడ్డల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మా బిడ్డలుగా మిమ్మల్ని వాళ్ళందరినీ చూస్తున్నామని మీకు హామీ ఇస్తూ, మా మీద ఇంత బాధ్యతను పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి క్షణం మీ ఆశీస్సులు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ పక్క గ్రామ ప్రజలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్కడ కూడా మా వంతు మేము కొంచెం మంచి పనులు చేస్తున్నాం. ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ విష్ణువర్ధన్ బాబు. డాడీ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏదా నువ్వు చెప్తూ ఉంటావు, ఖర్చులు ఎంత అవుతుందంటే, లేదు డాడీ, వీ మస్ట్ డూ. హీ ఈజ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇంకా ఎక్కువ విషయాలు చేద్దాం, ఇంకా మంచి విషయాలు చేద్దాం. ఐ డోంట్ వాంట్ అప్రిషియేట్ విష్ణు.
And really, once again, sir, whoever participated here, gardeners and Vice Chancellor, registrars, and all the staff members, top to bottom, everybody, wholeheartedly, I wish you all, you must live 100 years with good health and wealth, sir. Your support, if there is no staff support, we can't do anything. You are the backbone for the institutions. I am very happy how I have seen you, the line. What a PhD is, what a beautiful personality is. All well. Once again, thank you for everybody, and especially dance master. You did very good job, very easy. And all like team, so from so many years. अरे like भैया कहाँ रे? आओ रे. He is one of the top all sound systems లో హైదరాబాద్ లో. స్కూల్ మాకు షూటింగ్లో వాళ్ళ కెమెరాలే. థ్యాంక్ యూ మాస్టర్. I appreciate. You did good job. Relax up. Thank you very much. Once again, ఓటును గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటే వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి? జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్.